న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పు అని ఇచ్ఛాపురం దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు సల్లా దేవరాజు అన్నారు. ఎస్సీ ఎస్టీలకు కుల వర్గీకరణను వ్యతిరేకంగా ఇచ్ఛాపురంలో బుధవారం భారత్ బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పు తీర్చాల్సి ఉండగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పు తీర్చడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని, ఇది షెడ్యూల్డ్ కులాలు, తెగల ఐక్యతను విచ్ఛిన్నం చేసి రాజ్యాంగం ప్రాథమిక ఆర్టికల్స్ పరిగణనలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ ద్వారా ప్రాతినిధ్యాన్ని తొలగించడానికి వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది అని అన్నారు. గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నగరి మోహనరావు మాట్లాడుతూ గౌరవనీయులైన సుప్రీంకోర్టు 1/8/2024న రాజ్యాంగ వ్యతిరేక తీర్పును ఇచ్చిందని, ఇది షెడ్యూల్డ్ కులాలు, తెగల ఐక్యతను విచ్ఛిన్నం చేసి ఈ వర్గాలలో ఉపవర్గాలను సృష్టించడం మరియు ప్రాథమిక భావనను పరిగణనలోకి తీసుకోకుండా క్రీమీ లేయర్ను సృష్టించడం ద్వారా భారత రాజ్యాంగాన్ని ధిక్కరించిందని అన్నారు. అందువల్ల షెడ్యూల్డ్ కులాలు, తెగల కింద కులాల వర్గీకరణ ఏర్పడితే రోస్టర్ ప్రకారం సరైన ప్రాతినిధ్యం లభించదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు ఇచ్ఛాపురం బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దాసన్నపేట వరకు ర్యాలీ నిర్వహించి 4 రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. దళితుల ఐక్యత కోసం యావత్ భారతదేశం మొత్తం బంద్ పాటించడానికి దళితుల పిలుపు మేరకు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 4 మండలాలు, మున్సిపాలిటీ అందరూ కలిసి ఇచ్ఛాపురం టౌన్లో ఈరోజు బంద్ పాటించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మన పాదయాత్ర చేస్తూ మానవహారం చేశాము. ఈరోజు మన సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ అది మేము ఏమాత్రం సమ్మతించేది లేదు. అసలు ఆర్టికల్ 340 ప్రకారము అది సాధ్యం కానిది, రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి ఎవరికి హక్కు లేనిది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించడం మీద జరిగింది. ఎవరో కొంతమంది రాజకీయ స్వలాభం కోసము వర్గీకరణ కోసం ప్రేరేపిస్తే కొంతమంది దీన్ని వర్గీకరణ అంటూ ఇది జరగని పని. జరిగితే మా ప్రాణాలన్నా అడ్డుపెట్టి మా వర్గీకరణ మేము ఆపుతామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ రోజు క్రిమిలేషన్ అన్నారు. క్రిమిలేషన్ అంతా ఏంటి? దానికి ఉన్న అధికారాలు ఏంటి అంటే దళితుడు ఎప్పుడు ఎక్కడ బాగుపడ్డాడు? ఏది బాగుపడలేదు. మీరు ఆర్థికంగా బాగుపడితేనే బాగుపడినట్టు కాదు, సాంఘిక సంక్షేమ అన్ని మీద బాగుపడినప్పుడే బాగుపడినట్టు లెక్క. కానీ నేడు మాత్రం అది ఏ క్వశ్చన్ కూడా మాకు కనిపించడం లేదు. నేడు ఎక్కడ చూడనే అన్టచబిలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ రోజు అధికారాలు మేము అనుభవించినే మాకు ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 340 ప్రకారం వర్గీకరణకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేమందరం సహకరించము. దాన్ని అడ్డుకొని అది పోయే వరకే మేము మా ప్రాణాలు అర్పిస్తామని అడ్డుకుంటామని ఈ సభకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. జై హింద్. భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే ఆ రాష్ట్రాలకి అభ్యంతరం లేదని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341కి అది ఎగనెస్ట్ గా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగానికి అనుసరించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ రకంగా దళితుల్ని విడగొట్టాలని ఒక అన్యాయంగా ఇచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ ఇది 11 జడ్జిల బెంచ్ ధర్మాసనానికి రిఫర్ చేసి ఈ జడ్జిమెంట్ని పునఃసమీక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు భారతదేశం మొత్తంగా ఈ బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ భారత బంద్ పిలుపులో భాగంగా ఇచ్ఛాపురం హెడ్ క్వార్టర్లో ఈరోజు బంద్ చేయడం జరిగింది. బంద్ ప్రశాంతంగా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ప్రతి దళిత వీరులకు అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రాణాలైనా అర్పిస్తాం, వర్గీకరణని అడ్డుకుంటాం. ఈ అన్యాయమైనటువంటి ఈ తీర్పుని మరొక్కసారి సుప్రీంకోర్టు వారు పునఃసమీక్షించి ఈ దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.